నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు ఉన్నారు. సో మనకి ఆరోగ్య సమస్యలు ఏమున్నా గానీ అవి ఆయుర్వేదిక్‌తో ఎలా క్యూర్ చేసుకోవచ్చు? అసలు ఈ ఆరోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి? పూర్తి సమస్యల గురించైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా చాలా మందికి ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల వయసు నుంచి చాలా డిసీజెస్ అయితే వస్తూ ఉన్నాయి. అవునండి. ఆరోగ్య సమస్య చాలా వస్తున్నాయి. ముఖ్యంగా మాట్లాడుకుంటే గనక ఈవెన్ చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. అంటే ఎందుకని ఇంత చిన్నప్పుడే అలా డిసీజెస్ అనేవి వస్తూ ఉన్నాయి? అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చిన్నపిల్లల కాడి నుంచి అన్నీ వస్తున్నాయి అంటున్నారు. టైప్ 1 షుగర్ అంటున్నారు. మీరు అన్నట్టుగానే చిన్నపిల్లలకి వస్తుంది. అలాగే మీరు ఎల్‌కేజీ, యూకేజీ ప్లే స్కూల్‌లోకి వెళ్ళినా కూడా 100కి 20-30 మంది కళ్ళజోళ్ళు పెట్టుకుని పిల్లలు కనపడుతున్నారు. ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ అండి. అలాగే క్యాన్సర్ కూడా చాలా ఎక్కువైపోయింది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా షుగర్ అంటే క్యాపిటల్, ఇండియా క్యాపిటల్ హైదరాబాద్ అని చెప్పుకుంటున్నారు, షుగర్ క్యాపిటల్ అని. హైదరాబాద్‌లో కాకుండానే ఓవరాల్‌గా యాక్చువల్‌గా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి పెరిగినాయండి. పెరగకపోయినా ఏంటంటే కరోనా వచ్చి వెళ్ళక ముందర ఏదైనా ఒక మెడిసిన్ వాడితే ఇమీడియట్‌గా కంట్రోల్ అవ్వడం, దానికి రిలీఫ్. సపోజ్ హార్ట్ అటాకే తీసుకోండి మీరు. అప్పట్లో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు స్ట్రోక్ రాగానే అంబులెన్స్ రావడం, తీసుకెళ్ళడం, వాళ్ళకి బైపాసు, స్టంటు, లేకపోతే ఫేస్ మ్యాక్రో ఏదో ఒకటి ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. వాళ్ళు సర్వైవ్ అయ్యేవారు. ఇప్పుడు సర్వైవల్ పర్సంటేజ్ మ్యాక్సిమం తగ్గిపోయిందండి. కొలాప్స్ అయిపోతున్నారు, ఎక్కడికక్కడ రాగానే పడిపోతున్నారు. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి టైం కూడా ఉండట్లేదు అనమాట. ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరేనండి, మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే తప్ప వ్యాధి అనేది రాకుండా ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వ్యాయామం, ఎండ. కొంచెం ఎండలో ఉండటం, వ్యాయామం చేయడం. ఇవాళ మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఈ సిటీలో స్కై స్కాపర్స్ కూడా పెరిగిపోయినాయి. ఒకప్పుడు 10 ఫ్లోర్లు ఉంటే అబ్బా అనుకునేవాళ్ళం. ఇవాళ 40, 50, 60 ఫ్లోర్లు కట్టేస్తున్నారు. దాని నీడ 3 కిలోమీటర్లు పడుతున్నారు, 2 కిలోమీటర్లు సాయంత్రం, ఉదయం. అంత లెక్క బయట కూర్చుందా అన్నా ఎండ పడదు. ఎండ అనేది లేకుండా అయిపోవడం, ప్లే గ్రౌండ్స్ లేకపోవడం, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం. అంటే ఫాస్ట్ ఫుడ్స్, లేకపోతే బర్గర్స్ లాంటివి, పిజ్జాలు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మీ టీవీలోనే పబ్లిసిటీ చేస్తారు. తెల్లారుజామున 3కి బిర్యానీ, 5కి బిర్యానీ, 6కి పలావ్. అది తినే టైం కాదు కదండి. యాక్చువల్గా అయితే ఆ టైంలో తినే టైం కాదు అది. ఆ టైంలో ధ్యానమైనా చేసుకోవాలి, వ్యాయామం అయినా చేయాలి. అప్పుడు వెళ్ళి మనం పలావ్ తింటాం, అప్పుడు వెళ్ళి చికెన్ తింటున్నాం. ఏమవుతుందండి? ఏదైతే ప్రశాంతమైన వాతావరణంలో వ్యాయామం ఇటువంటివి చేసుకోవాలో అప్పుడు వెళ్ళి తినకూడని టైంలో, అప్పుడు దాకా నిద్రపోయి లేచి వెళ్ళి ఆకలి అవుతుందని తింటే పర్వాలేదు. అప్పుడు దాకా ల్యాప్టాప్ల మీద, ఐప్యాడ్ల మీద, కంప్యూటర్ల మీద ఆడుకుని నిద్ర అనేది మర్చిపోయి ఆ స్ట్రెస్ తోటి ఆ వేవ్స్ ఏవైతే శరీరానికి వస్తున్నాయో, ఏది సిగ్నల్స్ ఉంటాయి కదండి, మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నాయి, అది కూడా ఏం చేస్తున్నారు, పడుకుని కూర్చోలేక పొట్టమే పెట్టుకుని ఆడుతూ ఉంటారు. స్త్రీలకి చాలా ప్రమాదం ఉండదు, పురుషులకి స్త్రీలకి కూడా. పిల్లలు పుట్టకపోవడం అనేది మెయిన్ కారణం ఆ పొట్ట మీద పెట్టుకుని ఆడడం. ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, ఫోన్లు, ఒక్కొక్కరికి ఒక ఫోన్లు లేదా 2 ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు. ఆ పక్కనోటి ఈ పక్కనోటి, పడుకుంటే పక్కలో పెట్టుకుని పడుకుంటున్నారు. ఆ వేవ్స్ కంటిన్యూగా వస్తాయి కదండి. దానివల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి. పిల్లల స్కూల్స్ ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆన్లైన్ క్లాసులని మొదలుపెట్టారు. ఇప్పుడు సెలవుల్లో కూడా వాళ్ళని నిద్రనివ్వకుండా ఆన్లైన్ క్లాసులు పెట్టి చంపుతున్నారు. అంటే ఒకప్పుడు పిల్లలు అంటే మనకి స్కూల్ నుంచి వచ్చాక బ్యాగ్ పక్కన పడేసి ఆడుకోండి, గేమ్స్ ఆడేది. కానీ ఈ రోజుల్లో గేమ్స్ ఆడమంటే ఫోన్లోనే గేమ్స్ ఆడు. ఎగ్జాక్ట్లీ అండి. అది చాలా ప్రమాదం అనమాట. వాళ్ళు అలసిపోయి వస్తారు, కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు రకరకాల పోస్చర్లు ఇలాగా అలాగా వంగిపోయి పడుకుని, దానివల్ల ఏమవుతుందంటే ఎదిగి స్టేజ్లో అన్ఈవెన్గా ఎక్కువసేపు వాళ్ళు కూర్చోపోవడం వల్ల బాడీలో అనేక రకాల వంకరలు కూడా వచ్చేస్తున్నాయండి. చిన్నపిల్లలు చూడండి, ఫోన్ ఎక్కువ చూసి వాళ్ళు గోను వచ్చేస్తుంది, లేకపోతే మెళ్ళ నొప్పులైనా వచ్చేస్తున్నాయి, భుజాల నొప్పులైనా వచ్చాయి. లేకపోతే వాడు నడుస్తూ ఉండగా కూడా మెళ్ళ ఇలా పెట్టుకుని నడుపుతాడు, లేకపోతే తల ఉంచుకుని నడుపుతాడు, లేకపోతే భుజాలు ఇలా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కారణాలు ఏంటంటారు? అన్నీ ఫోన్ వల్ల, టీవీల వల్ల, వీటి వల్ల. ఎదిగే టైంలో వాళ్ళు ఏ పాస్చర్లో ఉంటే ఆ పాస్చర్లో అడ్జస్ట్ అయిపోతుందండి బాడీ. అలా అది చాలా ప్రమాదం అనమాట. అలాగే టైం కాని టైంలో తింటాం, ఎక్కువ సార్లు తింటాం.
ఇప్పుడు మీ పూర్వీకులు మీరు విలేజ్ నుంచి వచ్చారో మరి సిటీ నుంచి వచ్చారో తెలియదు. నేనైతే విలేజ్ నుంచి వచ్చా, రైతు కుటుంబం. మా పూర్వీకులు అంటే మా నాన్నగారు, తాతగారు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, శుభ్రంగా తెల్లారుజామున 2 గంటలకే పొలం వెళ్ళిపోయేవారు. ఓకే. సాయంత్రం 7కే పడుకునేవారు, 5కి భోజనం అయిపోయేది. అదే సార్, అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే కనుక చాలా మందికి ఫ్యాట్ ప్రాబ్లం అనేది చాలా ఉంది. అంటే ఆటోమేటిక్ గా చాలా మంది లావ్ అయిపోతున్నారు. సో అవునండి. ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఈవినింగ్ చపాతీ తినండి, ఆ, మధ్యాహ్నం రైస్ తినండి అని చెప్పేసి ఇలా చాలా మంది డాక్టర్స్ చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. అవును. సో అవన్నీ కాదు, మీ ఏజ్ కి వచ్చేసరికి మీ పర్సనాలిటీ లాగా ఉండాలంటే మేము ఇలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది. ఆ, ఎలాంటి ఆహారం కాదండి, టైము. ఉమ్, టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నేను అందుకనే మీకు చెప్తున్నా, తెల్లారుజామున తినటం, పగలంతా నిద్రపోవడం, రాత్రి అంతా మెలకుగా ఉండడం, అలాగే జంక్ ఫుడ్స్ తినటం, అది చాలా ప్రమాదం అంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆహారం తిన్నప్పుడల్లా మీ శరీరం ఏం చేస్తుంది, ఆహారాన్ని అరిగించడానికి కొన్ని ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తుంది. అన్ని రసాలు, షడ్రసాలు అంటాం మేము. అవును. పులుపు, కారం, తీపి, ఉప్పు అరగటానికి, ప్లస్ అనేక రకాలైన మినరల్స్ మీ బాడీకి కావాలి. కాబట్టి ఆ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా మీరు తిన్న ఆహారంలో మిక్స్ అయ్యి అరిగి అవి బాడీ అంతా పంపడం కోసం మీ శరీరం అనేక రకాల చిత్ర విచిత్రాలు చేస్తుంది. యాసిడ్స్ టైప్లో పంపిస్తుంది. అవి ఎప్పుడైతే ఆ రసాలు మీ ఆహారంతో కలిసి దాన్ని అంటే డైజెషన్ చేసి అరిగించి మీకు కావాల్సిన బాడీకి ఇచ్చి మిగిలిన బయటికి పంపడం అనేది బాడీ ఫిల్టరేషన్ సిస్టమ్. ఓకే. ఈ రసాలు పంపించడానికి అది ఏం చేస్తుంది, మీరు 8 గంటలకు 12 గంటలకు ఒకసారి తింటే పర్వాలా. మనం లెగటమే 5కి 6కి లేచేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు, 1% కూడా ఉండరు. 7-8కి లేవడం, లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1 గంట 2కి లంచ్, మళ్ళీ 4కి స్నాక్స్, మళ్ళీ పడుకునే లోపలనేమో ఏదో ఒకటి మళ్ళీ భోజనం. మీ యొక్క స్టమక్లో ఒక అద్భుతమైన బ్యాక్టీరియా ఉంటుందండి. దానికి విశ్రాంతి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియా మీ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి ఇమ్యూనిటీ సెల్స్ని పుట్టిస్తుంది, మీ యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది. దాని యొక్క న్యాచురల్ వర్క్ అది. మీరు ఏం చేస్తున్నారు, 2 సార్లు తింటే సరిపోయేది 4 సార్లు 5 సార్లు తింటున్నారు. ఈ లోపల టీలు, కాఫీలు, జ్యూస్లు, డ్రింకులు. అప్పుడు ఏమవుతుందండి, మీ శరీరం కంటిన్యూగా ఆ ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తానే ఉంది. చేసినప్పుడు ఏమవుతుంది, దానికి రెస్ట్ లేదు. ఈ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీ బాడీని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి దానికి టైం ఇవ్వట్లా మీరు. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్స్ కంటిన్యూగా అది ప్రొడ్యూస్ చేస్తుందో మీ బాడీలో pH బ్యాలెన్స్ పోదు. అంటే ఆల్కలీన్ వాటర్ అని విపరీతంగా తాగుతున్నారు కదండి. ఆ ఆల్కలీన్ వాటర్ తాగక్కర్లేకుండానే మీ బాడీ బ్యాలెన్స్లో ఉండాలి న్యాచురల్గా అయితే. ఆ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఎన్నిసార్లు తిన్న ఆహారం అరక ముందరే మళ్ళీ తినటం వల్ల ఏమవుతుందంటే ఆ రసాలన్నీ కలిసి అది పుల్లగా తయారయ్యి అది అరిగి అన్నీ చేసి మనకి పూర్తిగా ఖాళీ అవ్వాలి. ఖాళీ అవ్వకముందరే మళ్ళీ తినేస్తున్నారు, మళ్ళీ రిలీజ్ చేస్తాయి, మళ్ళీ తింటున్నారు, మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇలా కంటిన్యూగా అది రిలీజ్ చేయడమే అలవాటు పడిపోయింది అది. దానివల్ల మీ బాడీలో pH బ్యాలెన్స్ పూర్తిగా పాడైపోతుంది. ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోతారు మీరు. ఆల్కలీన్లో ఉండవలసిన మీ బాడీ, సమతుల్యంగా ఉండవలసిన బాడీ, మీ బాడీలో ఆమ్లాలు పెరిగిపోతున్నాయి విపరీతంగా. పెరిగిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అల్సర్స్ అవి అతిగా పెరగడం వల్ల బ్లడ్లో కలిసిపోవడం వల్ల బ్లడ్ కూడా చెడిపోవడం, అయితే చెక్కబడిపోతుంది, లేకపోతే తగ్గిపోతుంది. సార్, ఈ మధ్య కాలంలో సిటీలో మనము విలేజెస్ లో చూసుకున్నట్టయితే కనుక మార్నింగ్ వాళ్ళు ఎలా అయినా కానీ అన్నమే తింటారు. మార్నింగ్ అయినా, మధ్యాహ్నం అయినా, నైట్ అయినా అన్నమే తింటారు. కానీ మోస్ట్లీ సిటీలో మనం చూసుకున్నట్టయితే కనుక మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉంటారు. సో ఈ టిఫిన్స్ లో ఎలాంటి టైప్స్ చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మనకి టిఫిన్స్ అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఆయిల్ ఎక్కువ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. సో టిఫిన్ సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇక్కడ ఒక భ్రమలోకి వెళ్ళిపోయారండి అందరూ. ఆయిల్ ఫుడ్ తింటే ప్రమాదం, ఫ్యాట్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అది ఏమైందంటే ఈ మోడర్న్ సైన్స్ అనేది వాళ్ళ యొక్క ప్రోడక్ట్లను అమ్ముకోవడం కోసం ట్రెడిషన్ నుంచి మనల్ని దూరం చేశారు. ఆయిల్, నెయ్యి అనేది ఒక అద్భుతం అండి. అది తినటమే చాలా మంచిది. ఓకే. ఎందుకు అంటే రిఫైండ్ ఆయిల్స్ కాదండి, న్యాచురల్ ఆయిల్స్. మధ్యలో మళ్ళీ ఒక 20-30 ఏళ్ళు రిఫైండ్ ఆయిల్స్లోకి తీసుకెళ్ళి మనం ఎందుకు పనికి రాకుండా అయిపోయేలాగా చేశారు. ఇప్పుడు అందరికీ కరోనా వచ్చాక అవేర్నెస్ వచ్చి మన న్యాచురల్ కషాయాలు తాగడం, మంచి గానుగ దగ్గర ఆడించుకున్న నూనె వాడుకోవడం, నెయ్యి వాడుకోవడం, వెన్న వాడడం, పాలు తాగడం, ఇలాగా మార్పు మొదలైంది. అది మనం మన ట్రెడిషన్లోకి వెళ్తున్నాం. నేను అదే మీకు చెప్తున్నా, మా పూర్వీకులు
మా తల్లిదండ్రులు కానీ తాతలు కానీ వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు 5 గంటలకు భోంచేసేవారు, 8 లోపల పడుకునేవారు, శుభ్రంగా పడుకునేప్పుడు అన్ని పాలు తాగి పడుకునేవారు. ఈ 3 గంటల గ్యాప్ రావడంలో మీరు తిన్న ఆహారం చాలా వరకు అరిగిపోవడం మొదలుపెట్టి కొంతవరకు అక్కడ ఫలితం కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? లైఫ్ స్ట్రెస్, కోరికలు పెరిగిపోయినాయి, కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కట్టాలి, ఇలాగా. దానివల్ల ఏం చేస్తున్నారు? ఎక్కువసేపు శ్రమ పడడం, మానసికమైన ఒత్తిడి పెరిగిపోవడం, ఆఫీస్ నుంచి వచ్చి 9కో 10కో రాగానే భోంచేయడం, పడుకోవడం. ఆ అరుగుదల అనే ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందరే మీరు పడుకుంటున్నారు. మన పూర్వీకులు ఏం చేసేవారండి? సూర్యోదయానికి ముందర లేచిపోయి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళి వాళ్ళు పొలం వెళ్ళడం, వాళ్ళు వ్యాయామం చేసుకోవడం, అప్పుడు సర్దిబోవ తినేవారు చక్కగా. తిని వాళ్ళు కష్టపడి పని చేస్తారు కాబట్టి మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ ఆకలేదు కాబట్టి మళ్ళీ ఆ పొలంలోనే తింటాం, ఆ పని చేసి వాళ్ళు తింటాం. ఇన్ని రకాల కూరలు, ఇన్ని రకాల ఎన్వీలు కూడా లేవండి అప్పుడు. ఏదో మజ్జిగ అన్నమో, గింజ అన్నమో, ఒక మిరపకాయ, ఒక ఉల్లిపాయ వేసుకున్నాం, ఒక కూర వండుకుని ఆ కూర కొద్దిగా వేసుకుని పట్టుకెళ్ళడం. ఎక్కువ పచ్చళ్ళు, ఈ నిలవుండి పచ్చళ్ళు ఉండి కదా, అది శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకుని అందులో పెట్టుకుని చక్కగా తినేవారు. బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు? వాళ్ళు 2-3 సార్లే తిన్నారు, పూర్తిగా అరిగిపోయాక తిన్నారు. సాయంత్రం 5 గంటలకు తినేస్తున్నారండి, రేపు పొద్దుట 6 దాకా తినట్లేదు. అప్పుడు ఏమైంది? 13 గంటల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 13 గంటల గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో చూపించండి నాకు. దానివల్ల ఏమవుతుంది? ఈ బ్యాలెన్స్, బాడీలో ఉన్న బ్యాలెన్స్ పాడవటం వల్ల ఎప్పుడైతే మీకు pH అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోయి మీ శరీరం ఆల్కలీన్లో ఉన్న శరీరం ఎస్టిక్లోకి వచ్చేసిందో, ఆటోఇమ్యూన్ డిసీజులన్నీ మిమ్మల్ని అటాక్ చేసేస్తాయి. లైక్ సొరియాసిస్, హషిమోటో థైరాయిడ్ లాంటిది కానీ, IBS ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBD ఇలాంటివి అనమాట, క్యాన్సరు, ఇలాగ అనేక రకాలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాం కదా, ఆస్టియోపోరోసిస్, ఇలాగా సొరాటిక్ ఆర్థరైటిస్, ఇంకా ఎన్నో రకాల ఆటోఇమ్యూన్స్ వాళ్ళే అటాక్ చేస్తున్నాయి. ఇది వరకు ఇన్ని లేవు కదండి, ఇప్పుడు ఎందుకు పెరిగిపోయినాయి ఇన్ని రకాలు? కారణం ఏంటంటే మీ బాడీలో బ్యాలెన్స్ పోవడం వల్ల. అందుకు నియమిత ఆహారం తింటా, ఏ ఆహారం తింటే మంచిదో చూసుకుంటా. మీరు ఏదైతే ఆయిల్ తింటే, పొద్దుట పూరి అయ్యి తింటే ప్రమాదం అనుకుంటున్నారు, ఏమీ కాదు, హ్యాపీగా తినొచ్చు. ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు, పూరి తినొచ్చు, ఏదైనా తినొచ్చు. కానీ మైదా, గోధుమ ఈ 2 ఫుడ్లు అవాయిడ్ చేస్తే మంచిదండి. ఎందుకంటే మనం బతికి జీవన విధానంలో, మనం ఉన్న ప్రదేశంలో, తెలంగాణలో ఇప్పుడు జొన్నలు, కొర్రలు ఇలాంటివన్నీ పండి అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి జొన్నలు సూటబుల్. ఇప్పుడు ఆంధ్ర ఏరియా ఉంది, ఈస్ట్ వెస్ట్. ఇక్కడ చాలా మంది డాక్టర్స్ మీరు ఏదో ఒక టైంలో చపాతీ తినమని చెప్తూ ఉంటారు, కానీ ఏ చపాతీ తినాలో చెప్పారు. ఇందులో చాలా రకాల చపాతీ. అక్కడ చపాతీ కాదండి, చపాతీ అంటే గోధుమలోకి వస్తుంది. అవును. రొట్టి అంటే ఏమవుతుందంటే మనకి జొన్న రొట్టి అలవాటు కాబట్టి జొన్న రొట్టి చక్కగా చేసుకుని తింటే, పాత జొన్నలు అవి కూడా, పచ్చి జొన్నలు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేక రకాలు వస్తాయండి. 6 నెలలైనా నిల్వ ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకుంటే చక్కగా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు ఆంధ్ర వైపు ఉన్నారు, వాళ్ళకి రైస్ అలవాటు, వాళ్ళు జొన్న రొట్టి తినకూడదు, వాళ్ళు రైసే తినాలి. అలాగా ఎవరు అలవాటున వాళ్ళు కంటిన్యూ చేస్తా టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సార్, ఇప్పుడు బాడీలో చాలా మందికి ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది కదా, అసలు ఫ్యాట్ ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందో? ఒకవేళ ఫ్యాట్ ఉండాలి అనుకుంటే దాదాపు ఎంత పర్సెంట్ ఫ్యాట్ బాడీలో ఎంత పర్సెంట్ ఫ్యాట్ ఉండాలి? అంటే ఈ మోడర్న్ సైన్స్ నాకు తెలియదండి, మేమంతా ఏన్షియంట్ ట్రెడిషనల్, దానివల్ల పర్సంటేజ్లు అయ్యి చెప్పలేం. కానీ ఫ్యాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని వాళ్ళు మోడర్న్ సైన్స్లోనే చెప్తున్నారు. మొన్నదాకానేమో ఫ్యాట్ పెరిగిపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, దానివల్ల హార్ట్ అటాక్లు వస్తాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్యాట్ ఉండటం మంచిది, ఫ్యాట్ లేకపోతే జబ్బులు వస్తాయని మళ్ళీ మార్చారు. షుగర్ రీడింగ్ ఉందనుకోండి, డయాబెటీస్ 30-150 అనేవారు, ఇప్పుడు 130-200 అంటున్నారు. రకరకాలుగా మారుతూ ఉంటుంది. అది మారటం కూడా ఎలా జరగవచ్చు అంటే మనం తినే ఆహారాన్ని బట్టి, జనరేషన్లో వచ్చిన మార్పుని బట్టి కూడా రీడింగ్స్ కూడా మారితే మారచ్చు. అలాగే ఇప్పుడు మాకు కొన్ని ఔషధాలు ఉంటాయండి, ఆ ఔషధం 10 గ్రాముల నుంచి 20 గ్రాములు తినొచ్చు అని ఉంటుంది. ఆ పుస్తకాలు ఎప్పుడు రాసినాయి? 5-6 వేల సంవత్సరాల క్రితం, 3000 నుంచి 2000 నుంచి 5000 సంవత్సరాల క్రితమే. ఆ వేళ మనుషులు హైటు, వెయిట్, వాళ్ళ శక్తి, వాళ్ళ జీవన విధానం డిఫరెన్స్. ఇప్పుడు అంతమంది వేసుకుంటే మన వాళ్ళకి పడదు, వెంటనే సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కళ్ళు మంటలు, నిద్ర పట్టకపోవడం, అతివేడి చేసేయడం, తట్టుకోలేకపోవడం, లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అలాగా ఇప్పుడు మన జీవన విధానాన్ని బట్టి మనం మందు ఇవ్వాలి కానండి, మనం అప్పుడు డోసు రాశారు కదా అని అదే డోసు ఇప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటే
నడవదు. సార్ మీ జనరేషన్లో చాలా మందికి అసలు హీట్ అనేది కాలేదు మోషన్స్లో, కానీ అవును. మా జనరేషన్లో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ మోషన్స్లో హీట్ అనేది అవుతూ ఉంది. అంటే తీసుకునే ఫుడ్ వల్లే అంటారా, లేకపోతే 100% తీసుకున్న ఫుడ్ వల్ల అండి. ఎందుకు అంటే ఇవాళ పురుగు మందులు, ఎరువులు అని విపరీతంగా వాడతాం. పురుగు మందులు అనేది ఎంత ప్రమాదం అంటే, ఒకప్పుడు మేము వ్యవసాయం చేసినండి, ఆ డబ్బా మీద ఉండేది ఈ మందు కొట్టిన 7 రోజుల దాకా ఈ ప్రోడక్ట్ అమ్మొద్దు, ఈ మందు కొట్టిన 72 గంటల దాకా ఇది అమ్మొద్దు, 48 గంటల దాకా అమ్మొద్దు అని ఆ ఫెర్టిలైజర్ షాప్లో ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చెప్పేవారు, లేదా దాని మీద డైరెక్షన్ రాసి ఉండేది. ఇప్పుడు ఇవాళ ఉదయం మందు కొట్టి సాయంత్రానికి మార్కెట్కి తీసుకొచ్చేస్తున్నారు. డాక్టర్లకి వ్యవసాయంలో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఎక్కువ ఉడకబెడితే ప్రోటీన్స్, మినరల్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి రా తీసుకోండి, లేకపోతే మినరల్స్, ప్రోటీన్స్ వేస్ట్ అయిపోతాయని చెప్తున్నారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, మనం ఒక ఆకుకూర ఉన్న, ఒక చిక్కుడుగా ఉన్న ఇలాంటి కట్ చేసిన తర్వాత వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి ఆ కూర అందులో పడేసి ఒక కుడికాక తీసి పిండేసి అప్పుడు కూర ఉండేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, ఈ క్రిములు, పురుగులు, సాయిల్ పురుగులు, ఇలాంటి విష క్రిములు ఏమన్నా చచ్చిపోయి తేలిపోతే ఆ నీళ్ళతోటి పోతాయి. ఇప్పుడు మందు కొట్టినవి కూడా డైరెక్ట్గా తింటున్నాం అంటున్నారు చాలా మంది. దానివల్ల ఏమవుతుందంటే విటమిన్, ప్రోటీన్ బాడీలోకి వెళ్ళపోయినా పర్లేదండి, సప్లిమెంట్స్ వచ్చినాయి ఏదో, కానీ విషం తినకూడదు కదా. ఆ విషం తినటం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకు ఆహారం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా రాక్ సాల్ట్, పసుపు, నిమ్మకాయ, ఇలాగ వెనిగర్, ఇలా ఒక 4-5 రకాల వాటర్లో కలుపుకుని ఆ వాటర్లో మీరు తెచ్చిన కూరగాయలు వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత స్వీట్ వాటర్లో కడిగి మీరు జాగ్రత్తగా ఆరబెట్టుకుని నిల్వ చేసుకుంటే కనుక ఏ అయితే ఈ కెమికల్స్ కొట్టారో అవి 95%, 99% శుద్ధి అవడానికి ఆస్కారం ఉందండి. అప్పుడు మీకు ఆహారం వల్ల వచ్చే ప్రమాదం కొంతవరకు కాదు, అబౌవ్ 90% తగ్గుతుంది. సో హీట్ తగ్గాలంటే ఇవి తినాలి. ఏం చేయాలి, ఈ తినటం ఒకటి. అలాగే ఇప్పుడు మీరున్నారు, మీ ప్రొఫెషన్లో మీకు టైంకి తినటం కుదరకపోవచ్చు, ఆటోమేటిక్గా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ప్లస్ ఈ కెమికల్స్ ఈ కూడి ఉన్న ఆహారం తింటున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ప్లస్ అతి మసాలాలు, ఇప్పుడు హోమ్ ఫుడ్స్ వచ్చినాయండి. ఒకప్పుడు ఒక దీపావళి వస్తే బూరి, సంక్రాంతి వస్తే అరిసె, ఇలాగ ట్రెడిషనల్గా ఈ పండక్కి ఈ స్వీట్ తినాలనేది ఉండేది. ఆషాఢ మాసం వస్తే తెలగపిండి, ములగ ఆకు, ములగాకు అనేది ఇవాళ ప్రపంచం అంతా మురింగా అని, అందులో కొన్ని 100 మినరల్స్ ఉంటాయని దాన్ని ఇంకొక అద్భుతమైన ఒక మిరకిల్ ఫుడ్ లాగా తింటున్నారు దాన్ని. అప్పట్లో మరి ఏమీ లేకపోతే మన వాళ్ళు అది ఎందుకు పెట్టారండి ఆ శాస్త్రం అంటే, ములగాకులో అంత అద్భుతం ఉంది కాబట్టి ఆషాఢ మాసంలో ఒక శాస్త్రంలో దీన్ని పెడితే వీళ్ళు కనీసం ఆ నెలలో 2-3 సార్లు అయినా తింటారు, దానివల్ల మినరల్ డెఫిషియన్సీ తగ్గుతుంది. అదేవిధంగా జాన్యువరి నెలలో నువ్వుల నూనెతో అరిసి వేసుకుని తినమన్నారు. నువ్వుల నూనె వేడి, అద్భుతమైన కాల్షియము, ఐరన్ అవన్నీ ఉంటాయి అందులో. ఈ వరిపిండిలో బెల్లం ఎప్పుడైతే కలిపి ఉడకబెట్టారో అది ఒక చాలా స్ట్రాంగ్ అద్భుతమైన ఒక లేహ్యంలాగా పనిచేస్తుంది. దాన్ని నువ్వుల నూనెలో వేయించడం వల్ల ఇంకా బాగా పనిచేస్తుంది. ఆహారం తినటం వల్ల జనవరిలో వస్తుంది కదండి సంక్రాంతి, చలి. ఆ చలి నుంచి బయటపడడం కోసం, ఈ చలి వల్ల శరీరంలో జిడ్డు తగ్గిపోవడం వల్ల డ్రైనెస్ కానీ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం జాన్యువరిలో అరిసి తినమన్నారు. ఒక స్వీట్ని కూడా పండక్కి మన వాళ్ళు పెట్టారు అంటే దాని వెనకాల అంత అర్థం ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఇవాళ హోమ్ ఫుడ్స్లో 365 రోజులు అరిసెలు దొరుకుతున్నాయి, 365 రోజులు బూరెలు దొరుకుతున్నాయి. ఇలాగా సిస్టమ్ మారిపోయింది. సో అవి కూడా కల్తీ ఆయిల్తో చేస్తున్నారు కాబట్టి ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఏ సీజనల్ తినేదే ఆ సీజనే తినాలండి. ఇప్పుడు భగవంతుడు సమ్మర్లోనే మనకి మామిడి పండు ఎందుకు ఇచ్చాడండి, జీడి పండు, మామిడి పండు, సపోటా. వింటర్లోనే సీతాఫల పండు ఎందుకు వస్తుంది, దాని వెనకాల ఏముందనేది ఒకసారి ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుందండి. కానీ మనం ఆలోచించట్లా. ఎంతసేపు సంపాదన, లేకపోతే స్ట్రెస్, ఒత్తిడి వల్ల వచ్చే జబ్బులు అన్నిటికంటే ప్రమాదం. చెప్పండి సార్. ఇక్కడ చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా వస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. సో సైనస్ అని చెప్పేసి ఇలా చాలా ఇది పొల్యూషన్ వల్ల వస్తుందా, లేదంటే ఎందుకు వస్తుంది? అంటే మనం కుకింగ్ చేసే టైంలో కూడా దగ్గుతూనే ఉన్నారు, ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూనే ఉంది. డ్రైవింగ్ చేసే టైంలో, వర్క్ చేసే టైంలో, ఇక్కడ ఎంప్లాయీస్తో వర్క్ చేసే టైంలో, సో ప్రతిసారి మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది అవుతూనే ఉంది. సో అసలు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? బ్రీతింగ్ ప్రాబ్లం అనేది లంగ్స్ తోటి రిలేటెడ్ అండి మెయిన్.
ఈ లంగ్స్ రిలేటెడ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఎప్పటి నుంచి బాగా పెరిగిపోయిందంటే కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి. కరోనా అనేది డైరెక్ట్గా లంగ్స్ మీదే ప్రభావం చూపిస్తుంది. అది అటాక్ చేసేదే ఫస్ట్ రావడమే లంగ్స్కి వస్తుంది. ఓకే, లంగ్స్కి వస్తుంది కాబట్టి లంగ్స్ వీక్ అవుతున్నాయి. కరోనా అనేది మ్యూటేషన్ పొందుతుంది, అనేక రకాలుగా మారిపోతుందని అప్పట్లో సైంటిస్టులు చెప్పారు. నిజంగానే మారిపోయింది. మారిపోయి అదే ఒక ఫీవర్ కింద వస్తుంది, ఒక దగ్గు కింద వస్తుంది, ఒక ఊపిరి ప్రాబ్లం కింద వస్తుంది, ఒక హెడేక్ కింద వస్తుంది. మీరు కరోనా రాకముందర మీకు కాఫ్ కోల్డ్ వస్తే ఏదో ఒకటి వాడుకుంటే తగ్గిపోయేది. ఇప్పుడు ఎటువంటి మందులు వాడినా నెల 2 నెలలు 3 నెలలు కూడా తగ్గట్లేదు. కారణం ఏంటంటారు? ఇమ్యూనిటీ మారిపోయింది కరోనా వచ్చి వెళ్ళాక. ఈ లంగ్ అనేది వీక్ అయిపోయింది అందరికీ. అలాగే లంగ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చన్నీళ్ళు కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈ చలికి సంబంధించిన ఏవి తీసుకోకూడదండి. అది వెంటనే పెరిగిపోతుంది. ఎండలో ఉండాలి, లేకపోతే హాట్ రూమ్లో ఉండాలి. ఏసీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెయిట్ తగ్గకుండా చూసుకోవాలండి. ఎప్పుడు కూడా లంగ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ పెంచుకుని లేక ఆకలి తగ్గకుండా చూసుకోవాలి. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు, మనకి లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? చిన్నపిల్లల్లో కానివ్వండి, పెద్దవారిలో కానివ్వండి. లక్షణాలు అంటే ఇప్పుడు కాఫ్ కోల్డ్ తోటి స్టార్ట్ అవుతుందండి, సైనస్ తోటి స్టార్ట్ అవ్వచ్చు, ఒక ఎలర్జీ. ఎలాగంటే సపోజ్ అప్పటిదాకా బాగానే ఉన్నాడు వాడికి సడన్ గా తుమ్ములు రావడం మొదలవుతాయి, లేకపోతే దగ్గు రావడం మొదలవుతుంది. పొయ్యి మీద తాలింపు వేసేటోడికి ఇటు దగ్గుతూ ఉంటాడు. లేకపోతే ఏదైనా తోటలోకి వెళ్ళి ఒక ఫ్లవర్ ఆ పాలిన్ తగిలినా వీడికి ఇబ్బంది వస్తుంది. లేదు ఎండలోకి వెళ్ళినా ఇబ్బంది వస్తుంది, డస్ట్లోకి వెళ్ళినా ఇబ్బంది వస్తుంది. ఇలాగా దేనివల్ల అతనికి ఆ ప్రాబ్లం వస్తుందో చూసుకోవాలి. చూసుకుని దాన్ని అవాయిడ్ చేయగలిగితే కొంతవరకు మనం సేవ్ అవడానికి ఆస్కారం ఉంది. షుగర్ ప్రాబ్లం కూడా ఈ మధ్య కాలంలో చాలా మందికి వస్తుంది. అంటే ఏజ్ అంటూ డిఫరెన్స్ లేకుండా చాలా మందికి షుగర్ ప్రాబ్లం వస్తూ ఉంది. కానీ ఈ షుగర్ ని కూడా ఆయుర్వేదిక్ తో క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి వింటూ ఉన్నాము. సో అసలు ఇది షుగర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదండి, ఆ జాగ్రత్తలు ఇంపార్టెంట్ మందు కన్నా. ఎలాగా అంటే గ్లూటెన్ ఫుడ్ తినకూడదండి. ఫస్ట్ థింగ్ ఏది, గోధుమ మైదా తినకుండా. మీరు బ్రౌన్ రైస్ అంతకంటే మంచిది గోధుమ మైదా కన్నా కూడా. అది మన ట్రెడిషనల్, అంటే మన జీవన విధానంతో పాటు వచ్చినాయి. అలాగే జొన్నలు, అలాగే కొర్రలు, అలాగే గంట్లు, చోళ్ళు, ఇలాగ అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గోధుమ అనేది మన దేశానికి కాదు, ఒకప్పుడు తర్వాత వచ్చింది. మన వ్యవసాయం, మన ఆహారం, మన వాటరు, మన గాలి, మన భూమి, అందులో ఉన్న ప్రాపర్టీస్ మన శరీరానికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. అందుకు ఏ ఏరియాలో బ్రతికే వాళ్ళు ఆ ఏరియా ఆహారాన్ని తీసుకుంటా. వ్యాయామం అనేది షుగర్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదు. మెయిన్ షుగర్ పేషెంట్లో కాన్స్టిపేషన్ కనబడుతూ ఉంది. అంటే మలబద్ధకం లేకుండా ఎప్పుడు మీరు లేవగానే మీకు ఫ్రీ మోషన్ అయితే షుగర్ వచ్చే వాళ్ళకి షుగర్ రాకుండా ఆగిపోవడానికి ఆస్కారం. ఎవరైతే ఈ మార్నింగ్ మలబద్ధకం ఉండి మోషన్ అవ్వట్లేదు వాళ్ళకి ఆ టాక్సిన్స్ బాడీలో కలిసిపోవడం వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి ఆ తర్వాత ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యి ఈ షుగర్ వ్యాధి అనేది స్టార్ట్ అవుతుంది. అందుకేం చేయాలంటే లైఫ్ స్టైల్ మార్చుకుని ఎట్టి పరిస్థితుల్లో లేవగానే మోషన్ అవ్వాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఆహారం నియమంగా తినటం, తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయేదాకా రెండోసారి తినకపోవడం. ఈ సిస్టంలో కనుక వస్తే ఒక షుగరే కాదండి అనేక రకాల వ్యాధులు దూరం అవడానికి ఆస్కారం. షుగర్ వచ్చాక మట్టికి కంపల్సరీగా మీరు వ్యాయామం చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఆహారం కూడా ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి శనగలు, వేరుశనగ గుళ్ళు, బార్లీ, ఈ ఆహారాన్ని పెంచుకోవాలి. హై ప్రోటీన్ ప్లస్ చల్లదనం, యూరిన్ ఫ్రీగా అవటం, బార్లీ కలపాలి. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు కానీ లేకపోతే మీరు శనగపప్పు తిన్నా కూడా అవి హై ప్రోటీన్ కాబట్టి ఆ హై ప్రోటీన్ వల్ల మళ్ళీ మనకి యూరిన్లో నొరగ రావడం కానీ, పొట్టలో గ్యాస్ రావడం కానీ, ఇండైజెషన్ రావడం ఇలాంటివి వస్తాయి. కాబట్టి అటువంటి కలిపి మిక్స్డ్ ఫుడ్గా చేసుకుని బార్లీ కంపల్సరీగా కలుపుకుని కాస్త పెప్పరు, రాక్ సాల్ట్, జీలకర్ర, ఇలాగ మిరియాలు, అంటే మామూలుగా మిరియాలే కాకుండా అరుగుదలను పెంచి రాక్ సాల్ట్ కూడా ఉంది. ఈ కలుపుకుని మీరు వాటిల్లోని అది దోశగాను చపాతీ గాను ఇలాగ తిన్నారనుకోండి, మీకు ఆకలేదు, విపరీతమైన బలము, మీకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందిస్తాయి. ఆ ఫుడ్ తినటం వల్ల కార్బోహైడ్రేట్ అందులో చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు షుగర్ కంట్రోల్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది.
సార్ ఎప్పుడైతే మనకు షుగర్ వస్తూ ఉంటుందో, సో ఈ షుగర్ లక్షణాలు అనేటివి ఎలా కనిపిస్తూ ఉంటాయి ఒక వ్యక్తిలో? అంటే అందరికీ ఒకలే ఉండవండి. ఇక్కడ అదే మిస్టేక్. కొంతమందికి విపరీతమైన ఆకలి ఉంటుంది, కొంతమందికి అసలు ఆకలి, కొంతమందికి తినబోతే నీరసం వస్తుంది, కొంతమందికి తింటే నీరసం వస్తుంది. అంచేత ఇక్కడ మెడిసిన్ అనేది ఎలా ఉంటుందంటే ఆయుర్వేదాలో శరీర తత్వాన్ని బట్టి మనిషికి డిఫరెంట్ కాంబినేషన్లో మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హైటు, వెయిట్, ఏజ్, అతనికి ఉన్న ఇతర ప్రాబ్లమ్స్ ఇవి కూడా చూసి మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. వేసుకునే వాళ్ళు కూడా పాజిటివ్ థింకింగ్ తోటి వేసుకుంటే ఆ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది మాకు చేదుగా ఉన్నాయి వద్దు, పొడేలు వద్దు, కషాయాలు వద్దు, ఇలా కండిషన్స్ పెడతా ఉంటారు మా దగ్గరికి వచ్చి. అలా ఇవ్వాలంటే మందులు తగ్గవండి. ఓకే. ఎందుకంటే చేదుగా ఉన్నా తీసుకోవాలి, కషాయం ఇచ్చినా తీసుకోవాలి, గుటికి ఇచ్చినా తీసుకోవాలి. అంతే తప్ప మనకు వ్యాధి వచ్చింది సుఖం కోసం కాదు కదా. లేదంటే మందు మానేసి ఆ వ్యాధిని ఎంజాయ్ చేయటమే, దాంతో ఏదో ఒకటి అయింది అని వదిలేయటం. దాన్ని జబ్బు తగ్గాలి అన్నప్పుడు డాక్టర్ చెప్పింది ఇన్ని తీరాలండి, అప్పుడే తగ్గుతుంది. సార్ ఒక వ్యక్తి డైలీ ఎన్ని టైమ్స్ మోషన్స్ వెళ్ళాలి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది డైలీ 3 times కూడా వెళ్ళిన వారు ఉన్నారు, 5 times కూడా వెళ్తున్న వారు ఉన్నారు. సో ఇట్లా అంటే వాళ్ళు భయపడుతూ ఉన్నారు, ఇన్నిసార్లు వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి. సో ఇలా కూడా పర్సనల్గా అడగమని చెప్పారు, అందుకే అడుగుతున్నాను. తప్పనిసరిగా మంచి క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి డౌట్ ఇది. ఎందుకంటే ఇవాళ 100కి 60-70 మంది మోషన్ ఫ్రీగా ఉదయం లేగ్గానే వేడి నీళ్ళు తాగి, కషాయాలు తాగి 2 లీటర్లు తాగుతున్నానండి, 1.5 లీటర్ తాగుతున్నాను, ఆ ఒత్తిడి పెరగకపోతే నాకు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. 70% అబోవ్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కొంతమంది ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా అవుతుంది. నిజం చెప్పాలంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. 2 సార్లు నుంచి 3వసారి చాలా అంటే చాలా మీరు మోషన్కి వెళ్ళినప్పుడు క్లియర్ అయిపోవాలి. క్లియర్ అయిపోతే మీరు వ్యాధి లేకుండా ఉన్నారని అర్థం. తిన్న ఆహారం అరిగిపోవడం, ఉదయం లేవగానే వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం పడుకునేటప్పుడు చాలా మంచి లక్షణం అది. అందరూ ఏమనుకుంటారంటే 2వసారి వెళ్తే ఏదో జబ్బు వచ్చిందని, 3వసారి వెళ్తే ఇంకా అంతకంటే ప్రమాదం. కానీ 3 దాటితే అప్పుడు ఆలోచించాలి. 3 వరకు అసలు ఆలోచించే పని లేదండి. అలాగే మీరు వెళ్ళిన మోషన్ తేలుతుందా మునిగిపోతుంది. అది ఎక్కువ తేలిపోతుంది అనుకోండి, మీకు ఇండైజెషన్ ఉన్నట్టు, అప్పుడు ఫుడ్ తగ్గించుకోవాలి. ములుగుతుంది అనుకోండి, మీరు సేఫ్గా ఉన్నట్టు, డైజెషన్ పెర్ఫెక్ట్గా అవుతున్నట్టు అనమాట. ఇవన్నీ ఏంటంటే కామన్గా చిన్న సబ్జెక్ట్ అండి. తేలుతుంది అంటే ఏమవుతుందంటే, సపోజ్ మీకు ఎన్వి అలవాటు ఉంది, మీకు చపాతీ ఇష్టం, ఎన్వి తోటి బ్రహ్మాండంగా చపాతీ తిన్నారు, హై ప్రోటీన్ తిన్నారు కదా, అప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి. మనం ఏం చేస్తున్నాం, రైస్ తిన్నప్పుడు తాగినట్టు అంత వాటరే తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ డెఫిషియన్సీ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, ఇండైజెషన్ రావడం, ఆ వేళంతా గుండెలో మంట, పొట్టలో మంట, మన్నాడు మోషన్ ఫ్రీగా అవ్వబడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అతిగా కారం, అతిగా వేడి పదార్థాలు, అతిగా ఉప్పు తిన్నా కూడా కాన్స్టిపేషన్ రావడానికి అవకాశం ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ తిని ఫైబర్ అవన్నీ ఉండేలా చూసుకుని, అతి వేడి లేకుండా చూసుకుంటే కనుక మీరు ఉదయం లేవగానే చక్కగా మోషన్ అవుతుంది. 2 సార్లు వెళ్ళడం అనేది ఆరోగ్యకరమైన మనిషి యొక్క లక్షణం అండి, అది జబ్బు కాదు. 3వసారి వెళ్ళినా నష్టం లేదు. కానీ 3 దాటితే కనుక ఇబ్బంది అనుకోవాలి. ఆ 2-3 సార్లు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ స్టూల్ని అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడంటే ఈ కంబోర్డ్లు వచ్చినాయి కాబట్టి మనం నీటిలో తేలుతుందో ములుగుతుందో తెలుస్తుంది. అంతకు ముందర మరి బయటికి వెళ్ళేవారండి, బహిర్భూమికి వెళ్ళేవారు, అప్పుడు ఎలా తెలుస్తుంది జబ్బు అనేది? అప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుందా, పైకి వస్తుందా, కిందకి వస్తుందా, అవి చూసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం. వాళ్ళకి ఎన్నో పల్లెటూరులో అదే పద్ధతి. అంత మోడర్న్ లోకి ఇంకా ఇండియా రాలా. సరే, ఈ మధ్యకాలంలో పెళ్లి కాకనే చాలా మంది బాధపడుతూ ఉంటే సర్లే అని చెప్పేసి ఇక ఎవరితోనో ఒకరితో పెళ్ళి అయ్యాక ఇంకా పిల్లలు పుట్టక కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అంటే పెళ్ళి దాదాపు ఒక 2-3 years అయినా 10 years అయినా కానీ ఈ మధ్యకాలంలో చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు. అంటే దీని అంతటికి రీజన్ ఏమై ఉండొచ్చు సార్? ఈ పొల్యూషన్ వల్ల, ఇదంతా ఆరోగ్య సమస్యలు అని చెప్పేసి కూడా ఇలా అంటూ ఉన్నారు. అసలు ముఖ్యంగా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది సార్? పూర్వం పెళ్ళిళ్ళు ఎప్పుడు ఏ ఏజ్లో చేసేవారండి? మోస్ట్లీ 18 years వచ్చిందంటే చేసుకునేవారు. ఇప్పుడు చేసుకుంటున్నారు 30-35 అయినా కానీ ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. యవ్వనం అనేది 16 నుంచి 25 దాకా యవ్వనం అండి. 30 వేసుకోండి పోనీ, 30 తర్వాత మధ్య వయసులోకి వచ్చేస్తున్నారు. ఈ మధ్య వయసులోకి వచ్చేటప్పుడు కూడా ఎక్కువగా లైఫ్లో స్ట్రెస్ తోటి ఉంటున్నారు అందరూ. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారండి, వ్యవసాయం చేస్తే తెల్లారుజామున లేచి 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మళ్ళీ నడిచి వచ్చేవారు. ఇవాళ మోటార్ సైకిళ్ళు వచ్చినాయి, సుఖం పెరిగిపోయింది, చేనుగట్టు కూడా బండి వేసుకుని వెళ్తున్నాడు, వ్యాయామం లేదు. తెల్లవారులు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఒక డైలీ వేజెస్ చేసుకునేవాడు కూడా అప్ చేసైనా స్మార్ట్ ఫోన్ కొంటున్నాడు, దాంతో తెల్లవారులు ఆడుకుంటున్నాడు.
ఈ వేవ్స్ అనేవి మనిషిని డిస్టర్బ్ చేస్తాయి. ఆ చూసిన వీడియోల వల్ల బుర్ర పాడవుతుంది. 2 రకాల నష్టం. ప్లస్ ఈ లైఫ్లో సెటిల్ అవ్వాలని కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి నేను అనేక వీడియోల్లో ఇదే మాట చెప్తా సార్ ఉంటాను. అంటే ఇలా లేట్ అవ్వడం వల్ల మ్యారేజెస్ ఇలా లేట్ అవ్వడం వల్ల స్పెర్మ్ క్వాంటిటీ అనేది ఏమైనా తగ్గిపోతుందా? అక్కడికే వస్తున్నానండి. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఇక్కడ. వీళ్ళు ఈ తినే ఆహారం వల్ల, వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వ్యాయామం లేకపోవడం, ఎండలో తిరగకపోవడం, దానికి సపోర్ట్ ఏంటంటే ఇంకా చెడు ప్రభావం ఏంటంటే కెమికల్ ఫుడ్, అన్ఈవెన్ టైంలో ఫుడ్, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్, కైనీలు, జరదాలు, లిక్కర్లు, లేకపోతే లిక్కర్ లిమిట్గా తాగితే అది అమృతం. కానీ ఇలాంటి చెడు అలవాట్ల వల్ల నిద్రపోకపోవడం, ఫోన్లతోటి టీవీలతోటి కూర్చోవడం. ఇవాళ పల్లెటూరులోకి వెళ్తే నేను ఆశ్చర్యపోయా. ఒక 3 years బ్యాక్ మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఎన్నింటికి పడుకుంటున్నారా అంటే 12. ఇదేంట్రా 7 పడుకునేవారు కదా, ఏమైందంటే టీవీ చూస్తున్నారా, సీరియల్ చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి బయట అరుగు మీద కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటే టైం పడకుండా 12 అవుతుంది. ఎంత ఏ స్థితికి వచ్చిందంటేనండి, ఒక రైతు ఇంటికి రాగానే ఆ భార్య కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, లేకపోతే బయట అక్కడ ఉండే రెడీగా కాళ్ళు కడుక్కొని చక్కగా లోపలికి వచ్చిన వెంటనే అన్నం పెట్టేవారు. ఇవాళ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి, తినేయండి, నేను సీరియల్ చూస్తున్నాను అంటున్నారు. అంటే ఈ మార్పు అనేది ఎంత జరిగిందో చూడండి. వాళ్ళు కూడా 8-9 దాకా లేవట్లా. బ్రహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకుని వ్యాయామం కానీ, ఒక విషయం కానీ, ఒక సాధన కానీ ఏది చేయాలన్న ఏమీ లేదు. అక్కడ కూడా పల్లెటూరులో కూడా అన్ఈవెన్నెస్ వచ్చేసి సమయానికి పడుకోపోవడం, సమయానికి తినకపోవడం, ఆ తినే ఫుడ్ కూడా రకరకాల ఫుడ్స్. చిన్న పల్లెటూరులో కూడా ఇవాళ కర్రీ పాయింట్లు, ఒక 2000 పాపులేషన్ ఉన్న విలేజ్లో కూడా 10-20 కర్రీ పాయింట్లు ఉన్నాయి. ఒకప్పుడు కర్రీ పాయింట్ అంటే 1-2 లక్షలు ఉన్న సిటీలో కూడా 5-6 కర్రీ పాయింట్లు ఉంటే నవ్వుకునేవాళ్ళు. వాళ్ళ కుక్కటపల్లిలో నిజాంపేట రోడ్లోకి వెళ్ళండి, ఒక 100 ఉంటాయి. ముళ్ళగుడి రోడ్లోకి వెళ్ళండి, 100 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్నాం. మీరు ఏ రోడ్లోకి వెళ్ళండి ఈ టైంలో ఒక 100 చోట్ల ఫుడ్ పెట్టేవాళ్ళు కర్రీ పాయింట్లు. అసలు ఇంట్లో వంట చేసుకోవడం అనే సిస్టమ్ తగ్గిపోయిందండి. సార్ అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటో చెప్పారు, అంటే పిల్లలు పుట్టకపోవడం చెప్పారు. ఇక్కడ వయసు, ఈ యవ్వనం వెళ్ళిపోయాక పెళ్లి చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎవరికైతే ఆహారం వల్ల వాళ్ళకి బీపీఓ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, షుగర్, ఈ 4 2 ఉంటున్నాయి. అవి వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. అదే మీరు 16, 18, 22 ఆ వయసులో వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, సాయంత్రం అయ్యేడికి పెళ్ళం పొందు మొగుడికి కావాలి, మొగుడు పొందు పెళ్ళానికి కావాలి. ఎన్ని దెబ్బలాడుకున్నా సాయంత్రం అయ్యేడికి పక్కలో పడుకునేవాడికి అన్ని మర్చిపోయేవారు. ఇవాళ వీళ్ళు స్ట్రెస్ తోటి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసేయాలి, సంపాదించేయాలి, మేడలు కట్టేయాలి, మిద్దెలు కట్టేయాలి, కార్లు కొనేసుకోవాలి. ఆ ఒత్తిడితో వచ్చి పడుకోవడం వల్ల బ్రెయిన్లో అంతసేపు అదే ఒత్తిడి. ఈ శరీర కలయిక మీద కానీ, సంతానం మీద కానీ వాళ్ళకి దృష్టే లేదు. వాళ్ళు కలుసుకునేది కూడా ఎందుకు కలుసుకుంటున్నారంటే పిల్లలు పుట్టడం కోసం కలుసుకుంటున్నారు తప్ప దాన్ని ఎంజాయ్మెంట్ ఏంటి, అది నిజంగా ఎలా చేయాలి అనేది అండర్స్టాండింగ్ లేదు. సార్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే? ఆహారం ఒకటే కాదండి, ఇక్కడ స్ట్రెస్ అనేది మొట్టమొదటి పాయింట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ డైవర్స్ చూడండి, ఎన్ని కేసులు పెరిగిపోయినాయి. డైవర్స్ కేసులు చాలా అంటే భయంకరంగా పెరిగిపోయినాయి. ఎంత దారుణంగా పెరిగిపోయినాయి అంటే, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు మాట అంటే నేను ఎందుకు వాడాలి. అక్కడ ఇంకో ప్రమాదం ఏమవుతుందంటే ఫోన్స్. భర్త ఏదో ఒక మాట అన్నాడు, వెంటనే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకో వాళ్ళకి ఫోన్ చేసేస్తుంది, వాళ్ళ అక్కకో చెల్లికో, ఆడ అంత మాట అన్నాడా, అలా ఎందుకు అన్నాడు నువ్వు అడుగు. లేకపోతే ఈ పిల్లడు నా భార్య నన్ను ఇలా అంది, లేకపోతే నేను ఇలా చెప్తే ఈ పని చెప్తే ఆ పని చేస్తుందని అమ్మకో ఫోన్, నాన్నకో ఫోన్ చేస్తే వాళ్ళు వీడికి సపోర్ట్. అరే జీవితం అన్నాక ఇవన్నీ వస్తాయి, మాకు 70-80 ఏళ్ళు వచ్చినప్పటికీ మేము దెబ్బలాడుకుంటున్నాం, అవన్నీ మామూలే, అయ్యే సర్దుకుంటాయి, మీ జీవితం మీరు కానివ్వండి సలహా చెప్పేవాళ్ళు కరువు అయిపోయారు. ఆ సలహా లేకపోవడం వల్ల వీళ్ళు జీవితం అంటే ఇదే అనుకుంటున్నారు. కోల్పోయాక అర్థమవుతుంది ఏం కోల్పోయాం అనేది. మీరు ఒక 50 లక్షలు సంపాదించారండి కష్టపడి, ఒక 10 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా 30 వచ్చేదాకా ఉన్నారండి, ఉండిపోయి అప్పుడు పెళ్లి చేసుకున్నారండి, పిల్లలు పుట్టట్లేదని ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఏంటి మీరు సంపాదించి ఏం చేశారు? ఆ మందులు విపరీతంగా వాడటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు. పుట్టిన పిల్లోడిని ఎత్తుకోలేని స్థితిలో ఉన్న తల్లులు ఎంతోమంది ఉన్నారు ఇవాళ. పుట్టిన పిల్లోడికి ఆ తల్లి యొక్క స్పర్శ, ఆ తల్లి యొక్క ముద్దు ఇవన్నీ కావాలి.
ఎందుకంటే 9 నుంచి 10 నెలలు ఆ గర్భంలో పెరిగాడు, ఆ తల్లి వేడిలో పెరిగాడు. ఆవిడ శరీరం యొక్క హీట్ని 10 నెలలు అనుభవించాడు, పిండం ఓకే. కాడి నుంచి మనిషి అయ్యేదాకా. ఆవిడ తిన్న అన్ని రసాలు ఆ బొడ్డు ద్వారా అన్నీ అందినాయి ఆ పిల్లోడికి. అంటే ఆ ఏర్పాటు ఆ పిల్లవాని శరీర నిర్మాణమే తల్లి ద్వారా జరిగింది, తండ్రి ద్వారా. హ్మ్. ఇక్కడ తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్. అటువంటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ పిల్లలు పుట్టడంలో? అవన్నీ అవును. లేకుండా ఈ ఒత్తిడి వల్ల ఆవిడ అటు తిరిగి పడుకుంటే ఈయన ఇటు తిరిగి పడుకుంటున్నాడు. లేదు, ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఈ 4 కామన్. ఇందులో ఒకటి రెండు ఉంటున్నాయి. ఇద్దరికి ఉంటే ఏమవుతుందండి, రేపు పొద్దున్న గట్టి జీన్ ఎలా వస్తుంది? వయసులో ఉన్నప్పుడు ఉన్న జీన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఆ ఓకే. స్పెర్మ్ కానీ ఇంకోటి కానీ వేస్ట్ అయిపోవడం వల్ల పుట్టి వాళ్ళు అందరూ వీక్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు జబ్బులకి తొందరగా లొంగిపోతారు. అదే 18, 22 మధ్యన పుట్టిన పిల్లలు చూసుకోండి మీరు, 30, 35లో పుట్టిన పిల్లల్ని చూడండి, మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు, వీళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు. పెంపకం కూడా బాయిలర్ని లేకపోతే స్వీట్ కార్న్ ఇచ్చి పెంచడం కాదండి. ఒక లడ్డుండి పెట్టండి, ఒక వేరుశనగ గుళ్ళు పెట్టండి, ఒక మరమరాలు పెట్టండి, ఒక మినపసున్ని పెట్టండి, ఒక నువ్వులుండ పెట్టండి, ఇలాంటివి పెట్టండి. అద్భుతమైన ప్రోటీన్, విటమిన్స్ అన్నీ మనకి ట్రెడిషనల్ ఫుడ్ అది. ఓకే. దాంట్లో ఎంతో ఉపయోగం ఉంది. అది మానేసి కెల్లాగ్స్, ఓట్స్, అనేక రకాల డ్రింకులు, ఆర్టిఫిషియల్. లేదంటే నేను ఆయుర్వేద నేర్చుకోకముందు నేను కూడా ఎన్నో తప్పులు చేశాను. కోడిగుడ్డు పాలు కలిపి ఇచ్చేవాళ్ళం, లేకపోతే ఆమ్లెట్ పెట్టి కోడిగుడ్డు మిల్క్ ఇచ్చేవాళ్ళం. యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో ఏంటి, ఆ రెండు విషంతో సమానం, రెండు కలిపి తీసుకోకూడదు, టాక్సిన్ కింద మారుతుంది అది. ఏంటి సార్, పాలు గుడ్డు, ఎన్వి చేప పాలు కలపకూడదు, ఎన్వి చికెన్ పాలు కలపకూడదు, మాంసం పర్వాలేదు. మనం ఏం చేస్తున్నాం, బలం అని ఆమ్లెట్ పెట్టేయడం, పాలు ఇచ్చేసి స్కూల్కి పంపేయడం. మేము చేసాం అలాంటి తప్పు. తర్వాత ఎంత తప్పు చేసామని తెలుసుకున్నాం. ఈ విరుద్ధాహారం, ఇలాంటి విరుద్ధాహారాలు పెట్టకుండా చూసుకుంటే బలంగా ఉంటే అప్పుడు పిల్లలు చక్కగా పుడతారండి. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ తోటి ఉన్నారో, ఈ భార్యాభర్తలు కలియక అనేది అర్థం మారిపోయిందో, కెమికల్ ఫుడ్ తింటున్నారో, ఒత్తిడితోటి ఉన్నారో, పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారండి? దానికి సాయం ఈ వేవ్స్. ఇప్పుడు మీరు ఈ రోడ్లోకి వెళ్తే ఒక 4 రోడ్లు దాటి లోపల 4 సెల్ టవర్లు ఉంటాయి. వాటి నుంచి ఎన్ని వేవ్స్ వస్తున్నాయి, ఎంత ప్రమాదం అనేది మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. ఫోన్ ఎప్పుడు జేబులోనే ఉంటుంది, దానివల్ల ఎంత చెడ్డ. అందులో ప్రెగ్నెంట్ లేడీస్ టీవీ చూడడం, ఫోన్ పక్కన పెట్టుకోవడం చాలా అంటే చాలా ప్రమాదం, విషంతో సమానం. ఆ పిల్లల్లో అనేక రకాలైన అవయవ లోపాలు కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు అమాయకులైన పిల్లలు ఎంతమంది పడుతున్నారండి? చాలా ఎక్కువైపోయింది. ఎందుకు పెరిగిపోయింది? బికాజ్ ఆఫ్ సెల్ టవర్స్, టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్. సార్, ఈ మధ్యకాలంలో చాలా మంది ఒకటి చెప్పేది ఏంటంటే, ఫిష్ తిని వెంటనే పెరుగు తినొద్దు అని చెప్పేసి కొందరు అంటారు. కొందరు ఏమంటున్నారంటే, ఏమవుతుందిలే, ఫిష్ తిని పెరుగు తినొచ్చు, అసలు ప్రాబ్లమే రాదని చెప్పేసి. అసలు తినొచ్చా తినరాదా సార్ ఇట్లా? ఫిష్ తినకూడదండి, తినకూడదు. అసలు ఎందుకని సార్? విరుద్ధాహారాలు అంటారు ఆయుర్వేదంలో. విరుద్ధాహారాలు అంటే, ఇప్పుడు సపోజ్ మీరు పాలు ఉన్నాయండి, మీరు సేమియా పెట్టుకున్నారు, ఒక పాయసం పెట్టుకున్నారు, వేడివేడిగా పాయసం మరుగుతూ ఉండగా అందులో బెల్లం వేయండి, ఇరిగిపోతాయి, పగిలిపోతాయి పాలు. ఓకే. మరి విరుద్ధాహారం కాకపోతే పాలే ఉండాలి కదా, ఎందుకు పగిలిపోతున్నాయి? ఆ విధంగా అన్నమాట. అది విరుద్ధాహారం కాబట్టి అది పగిలిపోతాం. ఇలాగ విరుద్ధాహారం అని ఏది పెడతారంటే, ఒకదానికి ఒకటి పడని ఏ ఆహార పదార్థాలు ఏ ఉన్నాయో ఇది విరుద్ధాహారాలని మన పూర్వీకులు, మన యోగులు, ఋషులు, ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని తయారు చేసిన వాళ్ళు రాశారు. ఓకే. దాన్ని ఫాలో అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని చేదస్తాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. సరే, ఈ మధ్యకాలంలో చాలా మందికి పండ్ల నొప్పి అనేది చాలా వస్తుంది. పండ్లు పుచ్చిపోవడం కానీ, పండ్లు జువ్వు మనడం కానీ, ఇలా అసలు ఎందుకు అవుతూ ఉంది? వాళ్ళు పండ్లు స్ట్రాంగ్ ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఒకప్పుడు మీరు అంటే మా చిన్నతనంలో కొన్ని వీడియోలు వచ్చాయండి, అంటే ట్రైలర్స్. సినిమాకి వెళ్తే ఒక ట్రైలర్ ఉండేది, 2 వస్తాదులు ఉండేవారు, వాళ్ళు కుస్తీ పడతా ఉండేవారు. ఒక వస్తాదు పక్కకి వెళ్ళి రిలాక్స్ టైంలో ఒక మొక్కజొన్న బొత్తి ఎత్తే కొరికి ఇలా పళ్ళు పట్టుకుంటాడు, పళ్ళు నొప్పని. అప్పుడు కాల్గేట్ వేస్ట్ అవుతుంది అక్కడ. అవును. ఈడు పళ్ళు ఎంత తోముతున్నాడు, మసితోటిని బొగ్గుని ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటున్నాడు కాబట్టి పళ్ళు పోయినాయి, అంత కాల్గేట్ వాడుకొని పళ్ళు పోగొట్టు. అదే కాల్గేట్ చూడు, ఇప్పుడు మా కాల్గేట్లో కానీ మా పేస్ట్లో కానీ అదే కాల్గేట్. అంటే కాల్గేట్ అని కాదు, ఏ కంపెనీ అయినా. అవును. పేస్ట్ కంపెనీ వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు, మా దాంట్లో బొగ్గు ఉంది, మా దాంట్లో ఉప్పు ఉంది, మా దాంట్లో లవంగం ఉంది. ఏదైతే వద్దని ఆ వేళ పబ్లిసిటీ చేశారో ఇవాళ కావాలని అదే పబ్లిసిటీ చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, అది కరెక్ట్, ఇది రాంగ్. ఓకే. వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా.
ఉమ్, ఒక పందు పుల్ల, ఒక తుమ్మ పుల్ల, ఉమ్, ఒక గానుగ పుల్ల, ఒక మామిడి పుల్ల, ఒక ఉత్తరేణి వేరు, ఉమ్, ఒక దిరిసిన పుల్ల, ఇలా అనేక రకాల పుల్లలతోటి ఒక వేప పుల్ల అన్నిటికంటే ఇంపార్టెంట్. ఉమ్, చక్కగా వేప పుల్ల ఇరుసుకుని బొగ్గన పెట్టుకుని అది నవ్వులుతా పళ్ళు తోముకుంటే వెళ్ళేవారు. ఉమ్, క్రిములు అనేవి ఉండేవి కాదు. అవును. ఇవాళ 2 పూట్ల బ్రష్ ఎట్టు కడుక్కున్నా పళ్ళు పుచ్చిపోతున్నాయి. కారణం ఏంటి? ఆ పేస్ట్ ఎఫెక్ట్. ఆహారంలోని మనం వాడేది వాళ్ళ దంతదానం చేయడానికి ఏమేమి వాడుతున్నామో వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, కెమికల్స్ వాడడం వల్ల. అదే మీరు న్యాచురల్గా చేసుకోండి, ఏముండదు. శుభ్రంగా గానుగ పుల్ల ఎంత చక్కగా పనిచేస్తుందంటే. కానీ ఇన్ని చెప్తున్నారు. ఒకప్పుడు వేప పుల్లతోని చాలా మంది పనులు తోమేది, కానీ ఇప్పుడు వేప పుల్ల అంటేనే చీ అంటున్నారు. సో అసలు ఈ వేప పుల్ల వల్ల ఎన్ని మంచి మంచి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సార్? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పురుగు మందులు ఎరువులు వాడకుండా న్యాచురల్గా పండించాలంటే వేప కషాయం, వేప నూనె, వేప విత్తనాలు, వేప వేరు, వేప తాట అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారండి. ఎటువంటి క్రిమినైనా బ్యాక్టీరియానైనా అది నిర్మూలించగలదు అని. ఇప్పుడు అదే వేప చెట్లకు పుచ్చిపట్టి చచ్చిపోతున్నాయి. అంటే క్లైమేట్ మారిపోయిందా, వాతావరణం మారిందా, ఆ వేపను కూడా తినేసే పురుగులు తయారైంది. వేప చెట్టు చనిపోవడం అనేది ఒక 30 years బ్యాక్ లేదండి. ఈ 30 yearsలో ఒక 10 yearsకి ఒకసారి ఒక తెగులు రావడం, ఒక డిసీజ్ లాంటిది. ఆ టైంలో వేప చెట్లు చాలా వరకు చనిపోతున్నాయి. ఈ వేప పుల్లలో చేదు ఉంటుందండి, విపరీతమైన చేదు గుణం ఉంది. కాబట్టి ఆ చేదు గుణం అనేది మీ యొక్క ఆకలిని పెంచుతుంది, మీ నోట్లో ఉన్న క్రిములను చంపుతుంది, మీ నోట్లో సెలైవ అనేది ఎక్కువగా ఊరడానికి అది సహాయపడదు. అదే గానుగ పుల్ల ఉందనుకోండి, బ్యాక్టీరియా, ఫంగల్ డిసీజెస్ని చంపుతుంది. అదే తుమ్మ పుల్ల ఉందనుకోండి, మీ కదిలిన పళ్ళు గట్టిపడడానికి కానీ, మీ గమ్ములో డిసీజెస్ కానీ, గమ్ముకి ఏమన్నా ఐరన్ ఇలాంటివి తక్కువైతే ఐరన్ సప్లై చేయడానికి తుమ్మ పుల్ల. ఇలాగ ప్రతి పుల్లలోని ఒక విధమైన ఔషధ గుణం ఉంటుంది. ఆ కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ప్రాబ్లంని బట్టి తోముకుంటే కనుక మీ దంత వ్యాధులు అనేది లేకుండా చక్కగా దంతాలు బాగుంటాయి. సార్ మీ ఏజ్లో బ్యాక్ పెయిన్ రావడం అనేది కామన్ అనుకోవచ్చు, కానీ మా ఏజ్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఏదైనా వచ్చాక మందులు మింగటం అని జాగ్రత్తలు తీసుకోవడం కాదు. రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే చిన్నతనం నుంచి పిల్లలకి యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజులు, గేమ్స్ ఇలాంటివి అలవాటు చేసి, ఏదైతే స్కూల్లో పొద్దున్న సాయం దాకా చదువుకుని ఇంత బండిలు మోసుకుని వచ్చాక మళ్ళీ ట్యూషన్ అని, హోంవర్క్ అని కాకుండా వాళ్ళకి చక్కగా ఏదో ఒకటి ఆహారం, పాలు లాంటివి ఇచ్చేసి ఒక 2 గంటలు ఆడుకుని రమ్మంటే అలిసిపోయి చక్కగా నిద్రపోతారు వాళ్ళు. వాళ్ళ శరీర గ్రోత్ బాగుంటుంది. ఆ స్కూల్లోంచి వచ్చిన తర్వాత గేమ్స్లో ఓడిపోవడం, నెగ్గటం, రెండాటిని అంగీకరించడం అనేది ఆడ మానసికమైన పరిపక్వత వస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి, ఎముకలు గట్టిపడతాయి, గ్రోత్ బాగుంటుంది. ఎప్పుడైతే సరిపడి నిద్ర ఉందో గ్రోత్ చక్కగా ఉంటుంది. సౌండ్ స్లీప్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మీరు తెల్లవారుజామున లెగ్గొట్టి చదివించండి. ఇక్కడ వేస్ట్ అయిపోయిన 2 గంటలు, అరగంటలో ఫిలప్ అయిపోతాయి. అవి ఏం పాటించట్లా, ప్లే గ్రౌండ్సే లేవు, ఆటలాడేదే తక్కువ. ఎంతసేపు చదువు చదువు చదువు. ఈ చదువుకి ఉద్యోగానికి సంబంధం ఉండదు, ఈ చదువుకి పీజీకి సంబంధం ఉండదు, ఈ చదువుకి డిగ్రీకి సంబంధం ఉండదు. కానీ చదువు 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 విపరీతంగా చదవడమే పని. ఆ ఒత్తిడి అనేది తగ్గించినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఒత్తిడి తగ్గించుకోవాలి. మానసికమైన ప్రశాంతత వచ్చిందనుకోండి, ఆ మనిషి ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాడు. అందుకే ఆయుర్వేదంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే అన్ని సంపదల కన్నా ఆరోగ్య సంపద అనేది ఇంపార్టెంట్ అని. సార్ మా తెలంగాణలో ఒక ఉడుము అనేది ఉంటుంది. ఆ ఉడుములో ఒక పార్ట్ తింటే మనకు నడుము నొప్పి అనేది తగ్గుతూ ఉంటుందని చెప్పేసి. గాల్ బ్లాడర్ అండి అది నిజమేనా సార్? గాల్ బ్లాడర్ అనేది వేడి, చాలా విపరీతమైన వేడి కాబట్టి వాతం వల్ల నడుము నొప్పి ఉన్న వాళ్ళకి అది మింగటం వల్ల తగ్గుతుంది. అది అలా కాకుండా మీరు వేడి శరీరం వాళ్ళు అది వేసుకుంటే వేడి ఎక్కువైపోతే లేని నడుము నొప్పి రావచ్చు. అలా కాకుండా మీరు వ్యాయామం, ఆహారం తింటే కనుక, పర్ఫెక్ట్ ఆహారం తీసుకుని వ్యాయామం అనేది చేస్తే మీ శరీరం గట్టిగా ఉంటే నడుము నొప్పులు రావు, ఏమి రావండి. వ్యాయామం లేదు, సరైన ఆహారం లేదు, టైమ్లీ ఫుడ్ లేదు, అందుకే అందరికీ ఎముకల నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. తప్ప ఉడుముది యొక్క తింటే నాకు తగ్గిపోతుంది బలం అనేది కాదు. ఆ బలం సహకరించాలి బాడీ కంటే, బాడీ సరిపడి వ్యాయామం చేయాలి. అలాగే ఇవాళ ఎటువంటి జంతువుల యొక్క పార్ట్స్ కానీ, మాంసం కానీ, ఇంకోటి కానీ మెడిసినల్గా వాడితే అది లీగల్గా చట్టవిరుద్ధం అండి. అది లీగల్గా కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది.
అంచేత అటువంటి ఆహారాలు తీసుకుంటే నొప్పి తగ్గుతుందని చెప్పడం కూడా తప్పు అన్నమాట ఈరోజు. కొన్ని యాక్సిడెంట్స్ వల్ల మనకి బోన్స్ అనేటివి క్రాక్స్ వస్తూ ఉంటాయి, బోన్స్ ఇరిగిపోతూ ఉంటాయి. సో ఇలా బోన్స్ తొందర అతుక్కోవాలి అని అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? గోధుమలు, గోధుమని వేపించి బ్రౌన్ కలర్ వచ్చేలాగా దాన్ని చూర్ణం చేసుకుని దాన్ని ఒక పూరి కింద చపాతీ కింద చేసుకుని పాలల్లో ముంచుకుని తినాలండి. అందులో మీరు 1 కేజీ గోధుమలో ఒక 30-40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తుమ్మజిగురు కూడా కలుపుకోవచ్చు. తుమ్మజిగురు ఎలా కలుపుకోవాలి అంటే దాన్ని తడి పొడి నెయ్యి వేసి వేపిస్తే పేలాలు పేలినట్టుగా వస్తుంది మన పాప్కార్న్లే. దాన్ని చూర్ణం చేసుకుని కలుపుకుని తింటే కనుక ఎముకలు చక్కగా అతుక్కోవడానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా మొరలి చెట్టు అని ఉంటుందండి ఒకటి. మొరలి చెట్టు యొక్క తాటను తీసుకుని మొర్రిబొళ్ళు అంటారు, వర్షం పడగానే వస్తుంది, విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలిసి. ఆ చెట్టు యొక్క తాట తీసుకుని దాన్ని మెత్తగా నూరుకుని గుడ్డలో నీళ్ళలో కలిపి వడపోసుకుని ఒక 20 గ్రాముల వరకు తాటనే ఆ విధంగా తీసుకుంటే అదే తాటను నూరి మెత్తగా పేస్ట్ కింద ఒక అరంగుళం థిక్నెస్లో ఆ విరిగిపోయిన చోట వేసి కడితే కనుక తొందరగా అతుక్కోవడానికి ఆస్కారం ఉంది. సార్ ఇప్పుడు ఏవైతే నల్లేరు, నేను ఏదైతే చెప్తున్నానో అది నల్లేరు. అది 3 కోణాలు 4 కోణాలు ఎలా ఉంటుందంటే ఆ నల్లేరుని కూడా ఆ కోణాలు చెక్కేసి కణుపులు తీసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టుకుని ఆ పౌడర్ అతి కొద్దిగా ఆహారంతో పాటు తీసుకున్నా కూడా ఎముకలు అతుక్కోవడానికి, ఎముకలు గట్టిపడడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అవన్నీ మెడిసిన్ రూపంలో మీ దగ్గర ఏమైనా దొరుకుతాయా సార్? అంటే మనకి సిటీలో ఉన్న వారికి ఇవన్నీ దొరికాయి కాబట్టి సో మీ దగ్గర ఇవి అవైలబుల్ ఉంటాయా? చాలా, అంటే మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇలా పౌడర్లో రా మెటీరియల్స్ కాకుండా మెడిసిన్గా చాలా వాటికి అవైలబుల్ ఉంది. మ్యాన్ పవర్కి కానీ, బలానికి కానీ, షుగరు, అలాగే మీరు అన్నట్టుగా ఈ సంతానాలేమి, లేకపోతే ఎముకలు అతుక్కోవడానికి ఇలాంటి సలహా చెప్తాము. ఆ ఎముకలు గట్టిపడడానికి మెడిసిన్ కూడా ఇస్తాం. అవి వాడుకుని మేము చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ కనుక పాటిస్తే చాలా తొందరగా రిలాక్స్ అవ్వడానికి, ఆ వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి అద్భుతమైన అవకాశాలు. సార్ మీరు స్టడీ చేసిన కేసెస్లో ఏదైనా మర్చిపోలేని కేసు ఉందా అని అంటే కనుక అదేంటి సార్? అది ఎన్ని రోజుల్లో క్యూర్ అయింది? ఇక్కడ క్యూర్ అని కంటే ఉపశమనం అంటాం కరెక్ట్ అండి. ఎలా జరుగుతుంది అంటే కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నేను భగవంతుడిని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అతను కర్మ అయిపోయి నా దగ్గరికి కాదు, ఎటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గడానికి ఆస్కారం ఉందని నేను అనుకుంటా. వాళ్ళతో అదే చెప్తా. సపోజ్ ఒక 86 ఏళ్ళు ముసలాయన ఉన్నారు, ఆయన కొడుకు ఒక టీచర్. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మీ నాన్నగారు లివర్ పూర్తిగా పోయింది, ఒక 2 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో, 2 రోజుల్లో, 2 నెలలు కాదు 2-3 రోజుల్లో ఎలాగో చనిపోతారు, తీసుకుపోండి అన్న. ఓకే. వీళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ఎనఫ్ మనీ ఉంది, కావాలంటే మేము ఖర్చు పెట్టగలం, ఇంకో హాస్పిటల్ ఏదైనా సజెస్ట్ చేయండి, ఈ లివర్ వైద్యం చేసే ఒక గొప్ప డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి, మేము అక్కడికి తీసుకెళ్తాం, మేము వైద్యం చేయించుకుంటాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన బతకరని మేము కావాలంటే సర్టిఫై చేసిస్తాం, మ్యాక్సిమం పాడైపోయింది, ఏజ్ అయిపోయింది 86 ఏళ్ళు, ఓకే, ఏం తిన్నా అరగట్లేదు, ఇది జరిగే పని కాదు అన్నారు. అప్పుడు ఆయన అనుకోకుండా నా వీడియో చూసి నాకు ఫోన్ చేశారు. చేస్తే నేను ఒక ట్రైల్ వేద్దామండి, ఒక 10 డేస్కి పంపుతా, లక్కీగా పని అయితే అవుతుంది, లేకపోతే లేదు అన్నట్టుగా పైసలు కూడా తీసుకున్నాం, ఏదో 2-3 వేలు తీసుకుని పంపినట్టున్నాం. 11వ రోజున ఇది అంతా ఫోన్లోనే డిస్కషన్, నేను పేషెంట్ని చూడలేదు, ఏమీ లేదు. ఓకే, ఈయన ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా, ఒక మందు పంపుదాం లేదు అని ఒక 2-3 రకాల పంపు. 11వ రోజున ఆయన మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి ఎదురుగుండా నుంచి దండం పెట్టి, సార్ మా నాన్నగారు బతికారు. ఎవరండి మీరు అన్న. అంటే నేను ఇప్పుడు ఏదో హాస్పిటల్ నుంచి నేను ఇలా మీకు ఫోన్ చేస్తే మీరు పంపారు సార్, మా నాన్నగారికి తగ్గింది, బాగున్నారు, ఎలా ఉన్నారు అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చారు. నేను షాక్ అండి. అప్పుడు ఆయన పేరు రామారావు గారు అనుకుంటా. రండి సార్ అంటే వచ్చి ఎదురుగుండా కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు అన్నాను నేను, ఎలా ఉన్నారు అంటే, చాలా బాగున్నాను సార్, నాకు తగ్గిపోయింది సార్, నాకు మటన్ కావాలి సార్, ఇవి పెట్టట్లేదు అన్నారు ఆయన. చాలా అంటే చాలా నవ్వు వచ్చింది, ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే మాకు అది నేను నిజంగా తగ్గుతుందనే భావంతో కూడా ఇవ్వాల. ఆయన వేసుకోవడం ఆ కుర్రవాడి యొక్క నమ్మకం, ఆయన నమ్మకం, అది మా మందు కంటే ఎక్కువ పనిచేస్తుంది. అదేవిధంగా ఆయన ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆయనకన్నా నేను సంతోషించా. ఏంటి, ఒక మనిషి కష్టం నుంచి తొలగించాము అని. ఇప్పటికీ స్టిల్ ఒక 4-5 నెలలు అయిందండి. ఈ మధ్య కొంచెం మటన్ పెట్టనంటే కైమా పెట్టారు కూడా. నేను అన్నా, ఏమండి మీరు లివర్ అంటే అరుగుదలకి కావాల్సిన అవయవం, అది మీరు మటన్ తింటే మళ్ళీ రివర్స్ అయిపోతుంది, ఒక 3 నెలల దాకా ఏం పుచ్చుకోవద్దు,
అప్పుడు నేను చెప్తానులేండి మీ పిల్లలు పెడతారు అంటే ఆనందపడిపోయారు. ఉమ్, ఆనందపడిపోయి మన 3 నెలల తర్వాత మటన్ తిని ఏలూరు అయింది. ఏలూరు Okay. నుంచి నన్ను చూడటానికి వచ్చారు ఆ ముసలాయన. సూపర్. వచ్చేటప్పుడు పళ్ళు అన్ని పట్టుకుని వచ్చి, ఎందుకు వచ్చారు ఇంత కష్టపడి అంటే, మిమ్మల్ని చూడాలన్నాను సార్, మా అబ్బాయి తీసుకొచ్చాడు. ఉమ్, నేను బాగానే ఉన్నానండి, మొన్నే కైమా కూడా పెట్టారు, తిన్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ. అది ఆయన ఎంత ఆనందపడుతున్నారో అంతకంటే 100 రెట్లు ఎక్కువ మేము ఆనందిస్తామండి. సరే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో పిల్లలు కానివ్వండి, ప్రెగ్నెన్సీస్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ముసలోళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మినరల్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది కాబట్టి అండి ఈ టైంలో ఉమ్, ఎక్కువగా కొంచెం మజ్జిగ తాగి అలవాటు ఉన్న వాళ్ళైతే కాస్త జీలకర్ర, షాజీరా ఉమ్, దొరుకుతుంది, షాజీరా పౌడర్, కాస్త నిమ్మరసం, రాక్ సాల్ట్, ధనియాల పొడి కానీ, కరివేపాకు పొడి కానీ ఇలాంటివి వేసుకోవడం, లేకపోతే కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే పురుగు మందులు ఏమీ లేకుండా కడుక్కుని అలాంటివి వేసుకుని అటువంటి మజ్జిగ తాగడం కానీ, ఉమ్, లేదు మజ్జిగ అలవాట్లేదు చక్కగా చెరుకు రసం అమ్ముతారు బయట, ఆ ఉమ్, చెరుకు రసంలో కాస్త సాల్ట్ కలుపుకోండి, అటువంటివి తాగండి. ఇలాగా ఏదైతే లిక్విడ్ డైట్ ఉందో, మినరల్స్ ఉన్నాయి అటువంటివి తీసుకుంటే డీహైడ్రేషన్ కానీ, డయేరియా కానీ ఇలాంటివి రాకుండా చక్కగా మీ బాడీకి మినరల్స్ అన్నీ అందుతాయండి. అలాగే ఉదయం లేవగానే ఒక మన ఏ అయితే ఉల్లిపాయలు ఉన్నాయో కూరలు వేసుకుని, ఈ ఉల్లిపాయ తినే అలవాటు ఉన్న వాళ్ళు చక్రాలు కోసుకుని కాస్త నిమ్మకాయ ఉప్పు వేసుకుని భోజనం చేసేటప్పుడు ఆ ఉల్లిపాయ తినడం వల్ల కూడా, దాని నుంచి వచ్చి పొగరు వల్ల కూడా ఉమ్, మీకు ఈ గాల్పు దెబ్బ తినటం కానీ ఇలాంటివి శుభ్రంగా తగ్గుతాయండి. ఆ ఉల్లిపాయ తినటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఎండలో తిరిగి వడగాల్పు, వేడి గాలుల నుంచి తట్టుకోవాలి అంటే పూర్వం మేము ఏం చేసేవాళ్ళం అంటే తలపాగా పెట్టుకునేవాళ్ళు. ఉమ్, ఆ తలపాగాలో 2 ఉల్లిపాయలు పెట్టుకుని తలపాగా చుట్టుకుని పోయేవాళ్ళు. ఉమ్, జేబులో ఉల్లిపాయ పెట్టుకునేవాళ్ళు, అది వాసన చూసేవాళ్ళు. ఎంత ఎండలో తిన్నా, ఎటువంటివి తిన్నా కూడా, తిరిగినా కూడా వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే ఉల్లిపాయ అనేది ఒక అద్భుతమైన మెడిసిన్ అండి. సరే, ఇప్పుడు ఆరోగ్య సమస్యలకి ఏవైతే మీరు కొన్ని మెడిసిన్స్ కానీ, కొన్ని ఇంగ్రీడియంట్స్ కానీ ఏవైతే చెప్పారో, సో అవి చాలా మందికి దొరకకపోవచ్చు. సో మీ దగ్గర ఎలా ఎలా దొరుకుతాయంటే ఏం చెప్తారు, అండ్ ఎక్కడికి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలి అనేది ఒకసారి మా వీడియోలో చెప్పండి. అంటే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ మీరు ఇచ్చి ఫోన్ నెంబర్కి మాట్లాడొచ్చండి. మా ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళు చక్కగా హిస్టరీ అంతా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మా దగ్గర రా మెటీరియల్స్ దొరకవండి. మేము మెడిసిన్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అయితే మాకు చక్కగా ఆయుర్వేద జిఎంపి సర్టిఫికేట్ ఉంది, ఆయుర్వేద ప్రొడక్షన్, అక్కడ అప్రూవల్ అయిన ప్రొడక్ట్స్ని మేము ఇస్తూ ఉంటాం. మీరు ఎక్కడున్నా కూడా అడ్రస్ పెడితే పంపించగలమండి. ఈవెన్ మేము యూఎస్ పంపుతాం, యూకే పంపుతాం, ఆస్ట్రేలియా, సింగపూరు, అనేక దేశాలకి మాకు పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ హిస్టరీ రాసుకుని లేదంటే వీడియో కాల్ మాట్లాడుకుని కూడా మేము మెడిసిన్ పంపిస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో చూసారు కదా, మీకు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మీరు కూడా ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మీకైతే కొంచెం గైడ్ చేస్తూ ఉంటారు, అండ్ ఎలాంటి మెడిసిన్ కావాలన్నా కానీ మీకు అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.